అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు వీడియోలో కార్తీక పురాణం 3వ అధ్యాయంని వివరించబోతున్నాను. 3వ రోజు పారాయణం చేయవలసినది కార్తీక స్నాన ఫలము. వశిష్ఠుడు జనకునితో ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు. ఓ రాజా, కార్తీక మాసంలో స్నాన, దాన, జపాదులతో ఏ కొద్ది పుణ్యాన్ని సంపాదించినా అది అనంతమైన ఫలాన్ని అందిస్తుంది. అస్థిరమైన శరీరాన్ని నమ్ముకుని శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని చెయ్యనివాడు 100 సార్లు కుక్కగా జన్మించవలసి ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు స్నాన, దాన, ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించనివాడు అనేక సార్లు కడజాతివానిగా జన్మిస్తాడు. ఈ విధంగా చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మ రాక్షసుడైన ఒక బ్రాహ్మణుని కథ చెబుతాను, విను. ముక్తిని పొందిన బ్రహ్మ రాక్షసుల కథ. పూర్వము ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సమస్త ప్రాణులపై దయగల ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలలో ఆసక్తి కలవాడై వివిధ పుణ్యతీర్థాలను సందర్శిస్తూ ఒకనాడు గోదావరి తీరంలో ఓ పెద్ద మర్రి చెట్టుపై 3 బ్రహ్మ రాక్షసులను చూచాడు. భయంకరమైన ఆకారంతో చేతిలో కత్తి పట్టుకొని సర్వజంతులను భయపెట్టుచున్న ఆ రాక్షసులకు భయపడి ఆ చెట్టు సమీపానికి ఎవ్వరూ వెళ్లేవారు కారు. అనేక కార్తీక వ్రతాలను ఆచరించిన ఆ బ్రాహ్మణుడు తెలియక ఆ మర్రి చెట్టు పక్క నుండి పోతూ బ్రహ్మరాక్షసులను చూసి భయపడి పెద్ద పెట్టున శోకిస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ కాపాడమని ఎలుగెత్తి ప్రార్థించాడు. కాని భయంతో పరిగెత్తే ఆ బ్రాహ్మణుని చూసి అతనిని తిని తమ ఆకలిని తీర్చుకోవాలన్న తలంపుతో అతని వెంట పరిగెత్తసాగారు. ఈ విధంగా కొంత దూరం పోయేసరికి బ్రాహ్మణుని సమీపించిన రాక్షసులకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆ బ్రాహ్మణుని పాదములపై పడి నమస్కరించి అనేక విధాలుగా స్తుతించి ఈ విధంగా అడిగారు. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనం వలన మా పాపాలన్నీ నశించాయి. మీరు రావడం మా ఉపకారం కోసమే. మీ వంటి మహాత్ములు తీర్థయాత్రలు చేయడం లోకోపకారం కోసమే కదా. బ్రాహ్మణుడు వారి మాటలు విని భయం పోయిన వాడే వారిని చూచుచూ, మీరెవ్వరు, ఏ కారణం వల్ల మీకు ఈ వికృత రూపం కలిగింది? పూర్వజన్మలలో మీరు ఏమేం పాపం చేశారు అని అడిగాడు. అప్పుడు రాక్షసుల్లో మొదటివాడు, అయ్యా, నేను పూర్వజన్మలో ద్రవిడ దేశంలోని మందరం అనే గ్రామానికి గ్రామాధికారిని. ఇతరులను వంచటంలో నేర్పరినైన నేను సాటి బ్రాహ్మణుల ధనమును అపహరించి అనంతమైన పాపాన్ని సంతరించుకున్నాను. ఈ విధంగా పాపకర్మములు ఆచరించిన కారణంగా నా కుటుంబంలోని 7 తరముల వారు యమబాధలను అనుభవించారు. ఆ దోషము వల్ల నాకు ఈ బ్రహ్మ రాక్షస జన్మ కలిగింది. పుణ్యాత్ముడవైన నీవు నాకు ఈ రాక్షస జన్మ నుండి ముక్తి కలుగు మార్గమును ఉపదేశించగలవాడు అని అంటాడు. ఇక రెండోవాడు, అయ్యా, ఆంధ్రదేశంలో నివసిస్తున్న నేను ఎల్లప్పుడూ తల్లిదండ్రులను దూషిస్తూ నా భార్యా పిల్లలతో షడ్రోసేపతమైనటువంటి భోజనాలతో సుఖిస్తూ ఉండేవాడిని. కాని నా తల్లిదండ్రులకు మాత్రం ప్రతిరోజు చద్ది అన్నమును పెట్టి బాధించేవాడిని. బంధువులకి కాని, బ్రాహ్మణులకి కాని, బీద సాధులకు కాని పట్టడన్నమైనా పెట్టని నేను అనేక విధముల ధనమును ఆర్జించి గొప్ప ధనవంతుడైనప్పటికీ తల్లిదండ్రుల ఎడ నా బుద్ధి మారలేదు. ఆ కారణం వలన నేను చనిపోయిన తర్వాత యమలోకమున 8 యుగముల వరకు బాధలను అనుభవించి చివరకు ఈ రాక్షస జన్మను పొందియున్నాను. పుణ్యమూర్తివై నీవు నా పాపములు తొలుగు ఉపాయము చెప్పి రక్షించవలసింది అని అంటాడు. ఆ 2 రాక్షసులు ఈ విధంగా చెప్పిన తర్వాత 3వ రాక్షసుడు బ్రాహ్మణునికి నమస్కరించి తన స్థితిని ఈ విధంగా వివరించాడు. బ్రాహ్మణోత్తమ, పూర్వజన్మలో ఆంధ్రదేశంలో బ్రాహ్మణుడై పుట్టిన నేను ఒక విష్ణు ఆలయమునందు అర్చకునిగా ఉండేవాడను. స్నాన సంధ్యాదులను సకాలంలో చెయ్యక, నియమానుసారం స్వామిని పూజించక, ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ దయలేని వాడినై యథేచ్ఛగా సంచరిస్తూ దేవాలయంలో భక్తులు వెలిగించే దీపములను ఆర్పి వానిలోని నెయ్యిని, నూనెను దొంగలించి ఆ నూనెతో నా వేశ్యాగృహమందు దీపములను వెలిగించి ఆ నేతిని ఆమెకి సమర్పించేవాడిని. భగవంతుణ్ణి పూజించటం మాని ఎల్లప్పుడూ ఆ వేశ్యతో సంభోగించేవాడిని. ఆ దోషం వల్ల
నరకమునందు అనేక బాధలను అనుభవించి భూమిపై అనేక రకములుగా జన్మించి చివరికి ఈ విధంగా రాక్షస జన్మను పొంది ఈ చెట్టుపై చేరాను. నీ దర్శన భాగ్యము వల్ల పూర్వస్మృతి కలిగింది వల్ల మమ్మీ బారి నుండి రక్షింపగలవాడవి నువ్వేనని నేను భావిస్తున్నాను. కనుక నన్ను రక్షింపగలవాడవి నువ్వే అని అంటాడు. ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు చెప్పిన మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యం, మీరు భయపడవలసిన పనిలేదు. నేను కార్తీక స్నానార్థం వెళ్తున్నాను, మీరు కూడా నాతో రండి అని వారిని తీసుకుని వెళ్లి సంకల్పం చెప్పి స్నానం చేయించాడు. తాను కూడా అముకానం బ్రహ్మ రాక్షస స్వత్త నివారణార్థం అస్యాం కావేర్యాం కార్తీక స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పి యథావిధిగా స్నానం చేసి ఆ ఫలాన్ని రాక్షసులకు దారపోశాడు. ఆ విధంగా పాప విముక్తులైన ఆ ముగ్గురు దివ్య రూపాలను ధరించి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఓ జనక మహారాజా, మోహం చేతగాని అజ్ఞానం చేతగాని కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు కావేరీ నదిలో స్నానం చేసి విష్ణు పూజ చేసిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలం లభించటంలో సందేహం లేదు. కనుక కార్తీక మాసంలో ఏదో ఉపాయముతో కావేరీ నదిలో స్నానం చెయ్యాలని తెలుసుకో అని అంటాడు. కార్తీక పురాణం 3వ అధ్యాయం సమాప్తం.